ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకు నాకు ఈ లైఫ్ వచ్చిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ ప్రపంచం అనేది అశాశ్వతం, దుఃఖాలయం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కృష్ణుడు గౌతమ్ బుద్ధ ఏమన్నాడు? లైఫ్ ఈజ్ సఫరింగ్ అన్నాడు. అంటే జీవితం దుఃఖమయం. ఆ దుఃఖానికి కారణం ఏంటి? డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ సఫరింగ్. అంటే కోరిక దుఃఖానికి మూల కారణం అని చెప్పాడు. అందుకే ఎన్ని తక్కువ కోరికలు ఉంటే అంత తక్కువ సఫరింగ్ ఉంటుంది. ఎట్లీస్ట్ లెస్ డిజైర్స్, లెస్ సఫరింగ్. మనకి చాలామందిలో ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా ఎడిక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ అయ్యిందంటే నీ కర్మతో పాటు నీ ఫ్యామిలీ కర్మను కూడా నువ్వే మోయాల్సి వస్తుంది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ. అసలు ఎందుకు నువ్వు ఈ సంసారంలో ఎందుకు చిక్కుకున్నావు? ఈ జనన మరణాల నుంచి ఎందుకు తప్పించుకోవట్లేదంటే, మరి ఇస్కాన్ ప్రిన్సిపల్స్ చూడండి. అంటే నో ఇంటాక్సికేషన్, అంటే ఆల్కహాల్ కానీ, టొబాకో కానీ, సిగరెట్ కానీ ఏది ఉండకూడదు. అంటే ఇప్పుడు నీకు ఆల్కహాల్ మీద నువ్వు లాస్ట్ జన్మలో చనిపోయే ముందు మీకు ఆల్కహాల్ అలవాటు ఉండి మీకు అప్పుడు కూడా లస్ట్ ఉంటే, మీరు నెక్స్ట్ జన్మలో పుడతారు, మీకు లస్ట్ ఉంది కాబట్టి పెళ్ళి వైపు మీరు వెళ్తారు, ఆల్కహాల్ వైపు మీరు వెళ్తారు. మీ బర్డెన్స్ కాకుండా వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ జన్మ మరణ చక్రంలో చిక్కుకొని తిరుగుతూనే ఉంటారు. అదే కనుక మీరు ఆ ఇంటాక్సికేషను, గ్యాంబ్లింగు, నాన్ వెజ్, లస్ట్ ఇవన్నీ కనుక, ప్రైడు, గ్రీడు ఇవన్నీ దాటుకుని వస్తే కనుక మీరు డైరెక్ట్గా దేవుణ్ణి రీచ్ అవుతారు. మళ్ళీ ఈ లైఫ్లోకి రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ చక్రంలోంచి లిబరేషన్ కావాలంటే అన్నిటి మీద డిటాచ్మెంట్ తెచ్చుకోవాలి.